దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఆత్మ సంబంధమైన విషయంలో బాగున్నారా? అందరూ కూడా పరలోకానికి సిద్ధపడే విషయంలో బాగుండాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చదువుకునే ఆలోచన చేద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయము 32వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయము 32వ వచనం. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవచ్చి తిని కాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కొంతమంది మనుషులను అయ్యా చర్చికి రండి, మందిరానికి రండి, దేవుని వద్దకు రండి, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, దేవుడు రమ్మంటున్నాడు అని అంటే కొంతమంది, అందరూ కాదులేండి, కొంతమంది అంటారు, ఇలా అంటారు, నేను తాగుబోతుగా ఉన్నాను, పాపం చేస్తున్నాను కనుక, తాగుబోతుగా ఉన్నాను కనుక నేను మందిరానికి రాకూడదు, నేను దేవుడి వద్దకు రాకూడదు అని అంటారు. ఇలా రకరకాల పాపాలు చేసేవాళ్ళు వాళ్ళ మనస్సులో తాము పాపం చేస్తున్నాము కాబట్టి దేవుడి వద్దకు రాకూడదని వాళ్ళు అనుకుంటారు. అయితే దేవుడు ఇక్కడ అంటున్నాడు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. అసలు యేసు ప్రభుని దేవుడు ఈ లోకానికి పంపించిన కారణమే మానవులందరూ పాపులయ్యారు, సాతాను చెరలో పడ్డారు, మోసంలో పడ్డారు, నరకానికి వెళ్ళే ప్రమాదంలో పడ్డారు కనుక వాళ్ళందరినీ రక్షించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి పంపించాడు. నిజమే, మనమందరం పాపులమే. మరి పాపం చేస్తున్న మనము ఎన్ని సంవత్సరాలైనా మన పాపాలని ఎందుకు మనం తీసేసుకోలేకపోతున్నాము? ఇది ఆలోచించాలి. పాపాన్ని తీసివేసుకోవడం మనిషికి సాధ్యం కాదు కాబట్టి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం జరిగింది. దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించడం జరిగింది. మనిషి తనంతటా తాను స్వయంగా తన పాపాన్ని తీసేసుకోలేడు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తాన్ని కార్చి ఆ రక్తములో మనుషులందరినీ కడగాలని దేవుడు ప్రణాళిక చేశాడు. మనుషులందరూ తమంతట తాము స్వయంగా పరిశుద్ధులుగా బ్రతకడం వల్ల కాదు కాబట్టి వాక్యాన్ని ఇచ్చాడు. మనుషులందరూ తమంతట తాము నీతిమంతులుగా బ్రతకడానికి సాధ్యం కాదు కాబట్టి పరిశుద్ధాత్మను ఇచ్చాడు సర్వసత్యములో నడవడానికి. ఈ విషయాన్ని మనం గుర్తించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నడవలేని పేషెంట్ దగ్గరికి డాక్టర్ వచ్చి మందులు ఇస్తాడు. ఆ మందులు తీసుకుంటే ఆ పేషెంట్ సరిగ్గా మంచి ఆహారము, పథ్యము, ఆ మందులు తీసుకుంటే ఆ అనారోగ్యం పోయి ఆరోగ్యవంతుడు అవుతాడు. మరి పేషెంట్ తనంత తాను వైద్యం చేసుకోగలడా? కుదరదు. అలాగే పాపులైన మనుషులను పరిశుద్ధపరచడానికే దేవుడి లోకానికి వచ్చాడు. మందిరానికి ఎందుకు రావాలి అంటే మనంతటా మనం పాపము తీసేసుకోలేము. దేవుడి మీద ఆధారపడాలి, దేవుడి కృపను ఆశ్రయించాలి, దేవుని వాక్యాన్ని ఆశ్రయించాలి, దేవుని యొక్క పరిశుద్ధాత్మను ఆశ్రయించాలి, దేవుని రక్తాన్ని ఆశ్రయించాలి. అప్పుడు మనం పరిశుద్ధులు అవుతాం. చాలామంది ఈ అవగాహన లేకుండా నేను పాపిని కాబట్టి నేను రాకూడదు అనుకుంటా. ఒక విషయం కరెక్టే, అవును, వారు పాపం చేస్తున్నారని ఒప్పుకుంటున్నారు, మంచిదే. కానీ ఆ పాపంలోనే ఉంటే నరకానికి వెళ్ళాల్సి వస్తుంది కదా.
మరి దానికి పరిష్కారం వెతకాలి కదా. ఈ పాపంలోంచి నేను ఎలా బయటపడి నీతిమంతుడిని అవ్వాలి, ఎలా మంచివాడిని అవ్వాలి అన్నది ఆలోచించాలి. కనుక అనేక మంది ఇలా ఆలోచించక తాము పాపులం కాబట్టి రాకూడదు అనుకుంటారు. పాపులను బాగు చేయడానికే కదా దేవుడు వచ్చింది, రోగులను బాగు చేయడానికే కదా హాస్పిటల్ కట్టింది. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మారు మనసు పొందడానికి అనగా ఈ పాపములో ఉండడం నాకు ఇష్టం లేదు, ఈ పాపం చేయడం నాకు ఇష్టం లేదు, తెలుసో తెలియకో బలహీనత మీద నేను చేశాను, నేను రక్షించబడాలి, నేను ఈ పాపం నుంచి బయటపడాలి, నేను మంచిగా నడవాలి అని ఎవరైతే మారు మనసు కోరుకుంటారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా దేవుడి వద్దకు రావచ్చు. దేవుడి వద్దకు వస్తేనే మనం కడగబడతాం, మనం నిలబడతాం, మనల్ని నడిపిస్తాడు దేవుడు. కనుక ఎవరంతటా వారు పరిశుద్ధులుగా మారలేరు కనుక దేవుడి చేతిని ఆశ్రయించాలి, దేవుడి పాదాలు ఆశ్రయించాలి. కనుక ఎవరు కూడా మేము పాపులం కాబట్టి మేము రాకూడదు అంటే, పాపం చేసావు కాబట్టి దేవుడి వద్దకు వచ్చి పరిశుద్ధుడుగా మార్చగలిగిన దేవుడు యేసు ప్రభు వద్దకు వచ్చి మంచి వాళ్ళుగా మారాలి, మంచి జీవితం నడవాలి. ఆయన భూలోకానికి వచ్చిందే మంచి జీవితం ఇవ్వడానికి, మంచి ప్రవర్తన ఇవ్వడానికి. తప్పులు మోపి నరకానికి నెట్టాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కాదు. రక్షించడానికే కలవరి సిలువలో ఆయన ప్రేమను చూపాడు, ప్రాణం పెట్టాడు. తాను ఎంత ప్రేమ చూపించాడో తెలియజేయడానికే ఆయనదంతా కూడా చేశాడు. బైబిల్ ఇచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు, కలవరి సిలువలో రక్తం కార్చాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మారు మనసు పొందడానికి, ప్రయత్నం చేయడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి, మంచి జీవితం జీవించడానికి ప్రయత్నం చేసే వాళ్ళందరూ, ఇష్టపడే వాళ్ళందరూ ఖచ్చితంగా దేవుడి వద్దకు రావాలి. దేవుడే మనల్ని బాగు చేస్తాడు. మన ఇళ్ళ కాడ ఉంటే మనం ఎప్పటికీ పరిశుద్ధులు కాలేము. మనం దేవుణ్ణి ఆశ్రయించకపోతే మనం ఎప్పుడు కూడా పరిశుద్ధులము కాలేము. కనుక దేవుడి బలము, దేవుడి యొక్క కృపను ఆశ్రయించి మనం మంచి జీవితాన్ని పొందగలము. ఇది సత్యం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ. అవును తండ్రి, నీవు మారు మనసు పొందడానికే పాపులను పిలవచ్చావు. ఆయన పాపులు ఎవరైతే మారు మనసు పొందడానికి ఇష్టపడతారో, మంచి జీవితం జీవించడానికి ఎవరైతే ఇష్టపడతారో అలాంటి వారిని మార్చడానికి ఈ లోకానికి వచ్చావు. అనేకులు మేము పాపులం కాబట్టి రాము అని చెప్పి అనుకుంటారు, కానీ పాపులను పిలవడానికే, మంచిగా బతకడానికే, నేను బ్రతుకునివ్వడానికి నీవు వచ్చావని తెలుసుకున్నట్లుగా దీవించండి. ఈ వాక్యం వింటున్న వారందరినీ బలపరచండి. నేను ప్రతి విషయంలో నీవు అభివృద్ధిపరచండి. నీవే శక్తి, నీవే ఆత్మీయత, నీవే పరిశుద్ధత, నీవే సమస్తము దయచేసేవాడు. కాబట్టి అందరిని కూడా దీవించి బలపరచమని క్రీస్తు యేసు పేట ప్రార్థిస్తున్నాను. ఆమేన్.